తెలివైన వాళ్ళకి స్నేహితులు సహజంగా తక్కువే ఉంటారు. కారణం వారి ఎంపికలో పొరపాట్లు ఉండవు. స్త్రీ మనస్తత్వం ఎటువంటిదంటే కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బతిమాలితే రెట్టింపు ప్రేమను పంచుతుంది. జీవితంలో ఒక్కోసారి ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. స్నేహితుడంటే ఎవరో తెలుసా? మన తోడ పుట్టని అన్న, తాలి కట్టని భార్య, జన్మనివ్వని తండ్రి, కడుపున పుట్టని కొడుకు. మనతో ఏ బంధము లేకున్నా అన్ని బంధాలు తానైన మన కుటుంబ సభ్యుడు. మన చుట్టూ ఉన్న 90% మంది మరొకరి దగ్గర వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడం కోసం అక్కడ లేని మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడతారు. నోరు జారి ఏదో కోపంలో అనేశాను అంటారు, కానీ అదే నిజమైన మనసులోని మాట. బాధపడకుండా గతాన్ని అంగీకరించు, నమ్మకంతో ప్రస్తుతంలో జీవించు, భయపడకుండా భవిష్యత్తును ఎదుర్కో. ఇదే జీవిత రహస్యం. ఓయ్ జీవితమా, కన్నీళ్లతో కష్టాలతో నన్నింకా ఎలా భయపెట్టాలా అని నువ్వు చూస్తుంటే, అవమానాలను భరిస్తూ ఆవేదనను ఒంటరిగా అంతం చేస్తూ మొండిగా బ్రతకడం నేను నేర్చుకున్నా. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. నీ లైఫ్లోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అని కాదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీతో ఎవరుంటారు అనేది అతి ముఖ్యమైనది. ఈ భూమిపైన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి క్షణం నవ్వుతూ సంతోషంగా జీవించాలి. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏమవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. ఆడవాళ్ళ వయసు, మగవారి సంపాదన అడగకూడదు అంటుంటారు కదా, ఎందుకో తెలుసా? ఆడది తన కోసం ఎప్పుడూ జీవించదు, మగవాడు తన కోసం ఎప్పుడూ సంపాదించాడు. పుట్టినింటికే పెళ్ళైన తరువాత బంధువుగా వచ్చేంత ఘోరమైన పరిస్థితి అమ్మాయిలకు తప్ప ఇంకెవరికీ రాదు. భార్య ఉన్నంత వరకే భర్త ఆరోగ్యమైన, ఆవేశమైన, ఆనందమైన, అధికారమైన. భార్య లేని మరుక్షణం జీవితం శూన్యం. ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. అందుకే నీ ప్రవర్తన సరిగా ఉంచుకో, జీవితం సంతోషంగా ఉంటుంది.